ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికి తీసికట్టవుతున్నది. స్వయంకృత అపరాధాలు, నిర్ణయరాహిత్యం, ద్రవ్య చలమణి చేయలేని వైఫల్యం, సంపద సృష్టించలేని అసమర్థత అన్నీ కలగలిసి తెలంగాణను పాతాళం వైపు తీసుకుపోతున్నాయి. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఆగమై రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నది. రోజువారీ ఖర్చుల కోసము ఆర్బీఐ ముందు చేతులు చాపడమే కాదు, అక్కర్లేని భారాలు మీదేసుకొని అందిన కాడికి అప్పులు చేస్తున్నది. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను అయిన కాడికి అంగట్లో బేరానికి పెడుతున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులకుప్పగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రథాన్ని అప్పుల బాటలో పరుగులు తీయిస్తున్న ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే భారీగా రుణాల్ని సమీకరిస్తున్నది. రోజుకు సగటున సుమారు 328 కోట్లకు పైగా అప్పులు చేస్తూ పరిపాలన సాగిస్తున్నది. కేవలం ఏప్రిల్ నెలలోని మొదటి 21 రోజుల్లోనే ఏకంగా 6,900 కోట్ల రుణాన్ని ఆర్బీఐ ద్వారా తీసుకున్నది. ఈ నెలలోనే 2 ప్రధాన విడతల్లో ప్రభుత్వం బాండ్ల వేలం ద్వారా ఈ నిధుల్ని సేకరించింది. ఈ నెల 7న 2 విడతల్లో కలిపి 3,900 కోట్లు సేకరించింది. ఇందులో 17 ఏళ్ల కాలపరిమితికి 2,000 కోట్లు, 30 ఏళ్ల కాలపరిమితికి 1,900 కోట్లు ఉన్నాయి. ఏప్రిల్ 21న మరో 3,000 కోట్లు రుణంగా పొందింది. దీనిని 3 విభాగాలుగా తలా 1,000 కోట్ల చొప్పున సమీకరించింది. ఈ తొలి త్రైమాసికానికి 18,900 కోట్లు రుణ సమీకరణ చేస్తామని ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఇండెంట్ సమర్పించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 6,900 కోట్ల రుణ సమీకరణ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఆర్బీఐ నుంచే ఓపెన్ మార్కెట్ రుణాలుగా 85,840 కోట్లు అప్పు తీసుకున్నది. గతేడాది బడ్జెట్ అంచనాల్లో రుణ సమీకరణ 54,009 కోట్లుగా ప్రతిపాదించింది. కానీ 85,840 కోట్లు అంటే 158.93% అప్పు తీసుకున్నది. 2026-27లో 80,000 కోట్ల రుణ సమీకరణ చేస్తామని తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల అమలుకు, పాత అప్పుల వడ్డీల చెల్లింపులకు నిధుల కొరత వేధిస్తుండటంతో సర్కారు మార్కెట్ రుణాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 3 వారాల్లోనే దాదాపు 7,000 కోట్ల మేర అప్పు చేయడం రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుపై చర్చకు దారితీస్తున్నది. రోజుకు 328 కోట్ల అప్పు అంటే ప్రతి గంటకు రాష్ట్రం సుమారు 13.6 కోట్ల రుణ భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపుతున్నది. ఇదే వేగం కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్ర ఖజానాపై వడ్డీల భారం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉన్నది.